పోసాని కృష్ణమురళి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఆయన ఉన్న నివాసానికి వెళ్ళి పోలీసు అరెస్ట్ చేసిన కూడా తెలుస్తుంది. ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో బయటకు వచ్చేసారులేండి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నన్నాళ్ళు ఆయన మాత్రం నోటికి ఎంత వస్తే అంత కాదు, బూతులకంటూ ఒక అడ్డు అదుపు లేదు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు వాళ్ళ వైఫ్ని, అదేవిధంగా నారా లోకేష్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, ప్రతి ఒక్కరిని, అంటే ఒక సామాన్యుడి దగ్గర ప్రతి ఒక్కరు, అంటే టీడీపీకి సపోర్ట్ ఇచ్చావా నిన్ను తిడతా అన్నట్టుగా ఉన్న వ్యక్తి మరి బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఎవరు కేసు పెట్టారు? అంటే ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఎప్పటి కూడా దాని నుంచి తప్పించుకోలేడు. ఎంత కప్పిపుచ్చుకున్నా అప్పటి పూర్తికి ఓకే బాగున్నాం, అది తప్పిపోయింది అనుకోవచ్చు, కానీ ఎన్ని రోజులకున్న ఒక తప్పు మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. అండ్ ఇక్కడ వైసీపీ పార్టీలో చేరినంత పాపాన వాళ్ళందరూ కూడా పాపాలు మూట కట్టుకున్నారని చెప్పడానికి కూడా క్లియర్గా ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మరి అది ఆటోమేటిక్గా వాళ్ళకు వస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తాడా ఎవరు కూడా తెలియదు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళని ఖచ్చితంగా తిడతారు. తిట్టడం కాదు, ఆల్రెడీ తిట్టారు కూడా. అంటే వాళ్ళకి సంబంధించి మీరు అసెంబ్లీ గేట్కి రారంటే ఇక్కడ పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఈయనకేమైందో తెలియదు. ఎప్పుడైతే వైసీపీ పార్టీకి సంబంధించి మద్దతు పలకడం కానీ ఇక్కడ పార్టీ ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, అదేవిధంగా బిఆర్ నాయుడు కావచ్చు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి నార్మల్గా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు కాలేవు, పనులు చేయలేదు, అక్కడ అదైంది ఇదైంది, ఇలాంటి విషయాలు కాకుండా బూతులు మాట్లాడడం. అంటే వైసీపీ పార్టీ వాళ్ళకు బూతులు మాట్లాడడం అనేది ఒక పర్యాయ పదంగా అయిపోయింది అనమాట. వైసీపీ పార్టీ అంటేనే బూతులు అనే విధంగా అదొక మారిపోయింది. సో ఇప్పుడు దానికి సంబంధించి అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఏ విధంగా ఎన్ని బూతులు మాట్లాడాడో అవన్నీ ఎవరు కూడా సాధారణ ప్రజలు కూడా నోటి వెంట మాట్లాడలేరు. అలాంటి మాటలు పోసాని కృష్ణమురళి మాట్లాడడం జరిగింది. సో అప్పట్లో చాలా మంది కూడా కేసులు పెట్టారు. సో ఇప్పుడు తాజాగా ఇంకా 3 కేసులు కూడా ఈయన మీద నమోదవడం జరిగిందంట. సో వెంటనే ఏపీ నుంచి సిఐడి అధికారులు హైదరాబాద్కి వచ్చి ఎక్కడైతే మనకు పోసాని కృష్ణమురళి ఉంటారో ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేస్తే మా ఏరియాకి సంబంధించిన మనిషిని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తామని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి కాకుండా ఆయన దుర్గం చెరువు ప్రాంతాలలో ఉంటారు ఆయన యాక్చువల్లీ. సో అక్కడికే వెళ్ళి అక్కడ ఉన్న ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ ఇది పరిస్థితి, ఆయన ఒకనొక సమయంలో మాట్లాడిన మాటలన్నిటికీ కూడా ఆయన పైన 3 కేసులు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి అంత ఫిర్యాదు నోటీస్ అంతా రాసి ఇచ్చి దాని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తే నాకు జ్వరం ఉంది, నేను రాలేను అని చెప్పి కాకమ్మ కబుర్లు గంట సేపు వాళ్ళను అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం కూడా వినలేదు. ఎందుకంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన మీద నమోదైన కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్. సో మరి దీనికి సంబంధించి దీని నుంచి ఆయన ఏ విధంగా బయటపడతారో, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ను వాడి బయటపడతాడా ఏంటి అంతా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే వైసీపీకి మద్దతు పలకడమే కాకుండా ఎదుట ఉన్న పార్టీని దూషించు మాట్లాడారో వాళ్ళందరికీ సంబంధించి ఏదో ఒక కేసులు అన్ని కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని, కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరినీ కూడా కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ పేజీని చింపుకుంటూ వస్తుంది. సో మరి కాకుండా ఇప్పుడు నాకు నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి వాళ్ళ పైన ఎన్ని కేసులు ఉన్నా కూడా దాన్ని అయితే డిఫెండ్ చేయడానికి వాళ్ళకి ఏమీ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ లాయర్లు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇవాళ రేపే ట్రై చేయగా సాటర్డే సండే అసలు పాసిబుల్ అవ్వదు ఖచ్చితంగా. సో అందుకోసం అని చెప్పేసి ఆయనకి ఇప్పుడు నిజంగానే ఆరోగ్యం బాగోలేదు అంటే టెస్టులు చేసిన తర్వాత ఆయనని పంపించేస్తారనమాట. చూద్దాం మరి, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు, నైట్ కల్లా టెస్టులు అన్నీ కూడా అయిపోయింటే ప్రజెంట్ ఆయనకి ఏం జ్వరము ఆరోగ్యం అంతేం క్షీణించలేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు. చూద్దాం మరి రేపటి రోజు ఆయనకి సంబంధించి ఏమేమి బయటకు వస్తాయి, ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చేశారో మనకు తెలియకుండా. మీడియా ముందు తెలిసినా కాకుండా మీడియా వెనకాల కూడా చాలా ఉంటాయి కాబట్టి తెలుసుకుందాం, చూద్దాం, ఇంకా టైం పడుతుంది కాబట్టి.